ఈ మూవీ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడొచ్చు. మూవీ బాగుంది. ఎందుకంటే ఒక అమ్మాయి చుట్టే తిరుగుతూ ఉంటుంది మూవీ. ఎందుకంటే తన చిన్నప్పటి నుంచి ఒక వ్యాధితో బాధపడుతూ ఉండే అమ్మాయి ఎలా ఉంటుంది, ఏంటి అలాంటి పరిస్థితులు ఎలా వచ్చాయి, ఎందుకు వాళ్ళని చంపాలనుకుంటున్నారు అని చూపించారు మూవీ అయితే. మూవీ మొత్తం వైజాగ్లో తీసిన బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ బాగున్నాయి. లొకేషన్స్ అయినా లవ్ స్టోరీస్ అయినా కొంచెం కొత్తగా కనిపించాయి మూవీలో. లవ్ స్టోరీ పర్వాలేదు అనుకున్నా కొంచెం డిఫరెంట్గా వచ్చింది మూవీ. మూవీ మొత్తం ఒక అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. తన పడ్డ ప్రాబ్లమ్స్, తన ఉన్న పొజిషన్ బట్టి ఎందుకు అలా ఉన్నారు, ఎందుకు ఫైట్ సీన్స్ పెట్టారు, అవన్నీ కొంచెం ఫైట్ సీన్స్ అయితే కొంచెం జీరో అనిపించింది కానీ నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి అమ్మాయికి. ఇంకా వాళ్ళ అమ్మగా నటించిన ఆమెకు కూడా మంచి మార్కులే పడ్డాయి. హీరో కొంచెం పర్వాలేదు మూవీలో. కొంచెం తను అలా ఉన్నా కూడా తను అమ్మాయికి సపోర్ట్ చేస్తూ బాగానే నటించారు. ఎందుకంటే మూవీ కొంచెం పర్వాలేదు, చూడొచ్చు మూవీ. దీంట్లో ఒక మంచి మెసేజ్ కూడా ఇచ్చారు అమ్మాయి గురించి, అబ్బాయి గురించి, అమ్మాయి పడే బాధ, పీరియడ్స్ గురించి, తను ఇన్వెస్టర్స్ చేసే పద్ధతి కూడా కొత్తగా చూపించారు మూవీలో. ఇంకా దీంట్లో నటీనటులు వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్గా నటించారు. ఎందుకంటే ఇలాంటి జోనర్ ఉన్న మూవీ ఇంతవరకు ఎక్కడ రాలేదు. కొంచెం డిఫరెంట్గా ఆలోచించి తీశారనుకుంటున్నా మూవీ అయితే. దీంట్లో సాంగ్స్ బాగున్నాయి. దీంట్లో బీచ్లో కూడా బాగానే ఉన్నాయి. అక్కడ జరిగే ఫైట్స్ కూడా బాగానే ఉంది. అందులోటి ఈ అమ్మాయి కూడా హీరోకి ప్రేమించడం కూడా కొంచెం కొత్తగా చూపించారు. అందులోటి తనే సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ అయినా ఫైట్ సీన్స్ అయినా కొంచెం అక్కడక్కడ పర్వాలేదు. అమ్మాయి చుట్టే తిరిగినా కానీ అమ్మాయికే మాత్రం చాలా డిఫరెంట్ యాంగిల్లో చూపించారు. అలా తను బాధపడుతున్నా, తను ఏడవటమైనా మూవీ మాత్రం చూడవచ్చు. ఎక్కడ బోర్ అనేది కొట్టదు. కొంచెం డిఫరెంట్గా ఉన్నా కానీ కొంచెం మనకు అలా జరిగితే ఏంటి అనే ఉద్దేశంలో చూపించారు. కానీ మూవీ మాత్రం కొంచెం పర్వాలేదు, చూడవచ్చు. ఎడిటింగ్స్ కూడా కొత్తగా చూపించారు. ఎడిటింగ్స్ కూడా బాగా చేశారు మూవీలో. ఎందుకంటే అలా నటించితేనే మూవీ కొంచెం గొప్పగా అనిపిస్తుంది అనుకొని చేశారు అనుకుంటా. దీంట్లో మాత్రం మూవీ మాత్రం చాలా బాగుంది అనిపిస్తుంది నాకైతే, మూవీ చూశాను కాబట్టి. లవ్ స్టోరీ అయితే పర్వాలేదు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ న్యూ ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ కోరుతున్నా.